అంతరాష్ట్ర దారి దోపిడీ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 4 రోజుల వ్యవధిలోనే కంటైనర్ హైజాక్ కేసును ఛేదించారు పోలీసులు. నిందితులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 2 తపంచ తుపాకులు, అలాగే 14 బుల్లెట్లు, 2 కత్తులు, 2 ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే దొంగిలించిన 2 కార్లతో పాటు మొబైల్ ఫోన్లు, బైక్, 5.53 లక్షల రూపాయలు విలువ చేసే ఫ్లిప్కార్ట్ అలాగే హల్టీరామ్ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఓకే నైట్ 1 o'clock టైంలో ఇచ్చోడ దాటిన తర్వాత ఒక కారు ఒక కంటైనర్ పోతుంటే దానికి అడ్డం పెట్టి ఆపేసి ఆ కారులో ఉన్న 4 వ్యక్తులు లారీలోకి ఎక్కారు. ఇంకొక వ్యక్తి ఇంకొక కారు వేసుకుని వచ్చి ఆయన కూడా లారీలోకి ఎక్కారు. ఎక్కిన తర్వాత లారీ డ్రైవర్ని బెదిరించి తుపాకులు చూపించి తర్వాత కత్తితోటి ఈ డ్రైవర్ అరవడానికి ట్రై చేస్తే కత్తితో 2 పోట్లు పొడిచి ఆయన్ని చేతులు కట్టేసి దించి తీసుకొచ్చి వాళ్ళ కారులో పడేసుకున్నారు. కారులో పడేసుకొని ఈ పోయినోడలో ఒకడు ఆ లారీ తీసుకున్నారు. లారీ డ్రైవర్గా సీట్లో కూర్చొని ఆ లారీ డ్రైవ్ చేసుకుంటూ అయితే వీళ్ళు ఈ కంటైనర్స్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ముందే నేరడగొండలో ఒక రూమ్ కిరాయి తీసుకున్నారు. వీళ్ళు 2 days ముందే కిరాయి తీసుకుంటే ఆ రూమ్ దగ్గర ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇటీవల హల్దీరామ్ సామాగ్రి లోడ్తో వెళ్తున్న కంటైనర్ను ఇచ్చోడ మండల శివార్లోని దేవుల్ నాయక్ తండా బస్టాండ్ వద్ద ముఠా సభ్యులు 2 కార్లలో వచ్చి అడ్డుకున్నారు. డ్రైవర్ను తమ వద్ద ఉన్న కత్తులతో పొడిచి గాయపరిచారు. నాటు తుపాకులు గురిపెట్టి భయపెట్టారు. ఆ తర్వాత కంటైనర్తో సహా డ్రైవర్ను నేరడిగొండలో అంతకు ముందు మునిపే అద్దెకు తీసుకున్న గోదాం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ హల్దీరామ్ లోటును ఖాళీ చేయించారు. అనంతరం నిజామాబాద్ జిల్లా పరిధిలోని బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వద్ద కంటైనర్తో పాటు డ్రైవర్ను వదిలేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేవలం 4 రోజుల వ్యవధిలోని ఈ దొంగల ముఠాను పట్టుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అధికారులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఆ కారులో ఉన్న 4 వ్యక్తులు లారీలోకి ఎక్కారు. ఇంకొక వ్యక్తి ఇంకొక కారు వేసుకుని వచ్చి ఆయన కూడా లారీలోకి ఎక్కారు. ఎక్కిన తర్వాత లారీ డ్రైవర్ని బెదిరించి తుపాకులు చూపించి తర్వాత కత్తితోటి ఈ డ్రైవర్ అరవడానికి ట్రై చేస్తే కత్తితో 2 పోట్లు పొడిచి ఆయన్ని చేతులు కట్టేసి దించి తీసుకొచ్చి వాళ్ళ కారులో పడేసుకున్నారు. కారులో పడేసుకొని ఈ పోయినోడలో ఒకడు ఆ లారీ తీసుకున్నారు. లారీ డ్రైవర్గా సీట్లో కూర్చొని ఆ లారీ డ్రైవ్ చేసుకుంటూ అయితే వీళ్ళు ఈ కంటైనర్స్ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ముందే నేరడగొండలో ఒక రూమ్ కిరాయి తీసుకున్నారు. వీళ్ళు 2 days ముందే కిరాయి తీసుకుంటే ఆ రూమ్ దగ్గర తీసుకుపోయి ఇది హల్దీరామ్ లోడ్. ఈ లోడు ఆ కంటైనర్లో లోడు దాదాపు ఒక 40% లోడ్ని అన్లోడ్ చేసుకొని ఆ రూమ్లో పెట్టారు. ఇదంతా 2 hours పట్టింది మొత్తం. అప్పుడు దాకా డ్రైవర్ను కూడా ఆ కారులోనే కట్టేసి కారు మూతికి గుడ్డలు కట్టి తర్వాత చేతులు కట్టేసి కారులో పడేసుకున్నారు. ఇమీడియట్లీ మళ్ళీ తీసుకొని ఫార్వర్డ్ వెళ్ళిపోయి ఉట్టూరు